రైట్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున తమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. రైట్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున తమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. రైట్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. రైట్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున నమాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టత ఇచ్చింది. రైట్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఉన్నారు. స్వామి, బీసీ రిజర్వేషన్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో జీవో నెంబర్ 9 ని జీవో నెంబర్ 41, 42ని తెలంగాణ రెడ్డి జాగృతి ఛాలెంజ్ చేయడంతో కూడా దాని మీద వాదనలు విన్నటువంటి రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం జస్టిస్ అపరేష్ కుమార్, జస్టిస్ మొమినుద్దీన్ ధర్మాసనం మొన్న స్టే ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ మీద. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికల ప్రాసెస్ అంతా ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం కౌంటర్ వేసిన తర్వాత పిటిషన్ కౌంటర్ వేసిన తర్వాతనే తదుపరి వాదనలు కొనసాగే అవకాశం కనబడుతుంది. అయితే ప్రభుత్వం కనుక ఎలక్షన్స్ ముందుకెళ్లాలనుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం వెళ్ళొచ్చని చెప్పేసి హైకోర్టు తన తీర్పు కాపీలో పేర్కొన్నది. తీర్పు కాపీ ఇప్పుడు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దీనికి ఒక వెసులుబాటు ఉన్నదని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అంశంగా చేసి తీసుకెళ్లాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో దీన్ని అమలు చేసి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ధర్మిల రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు అనేది కూడా కొంత మధ్యంతర ఉత్తర్వులు అనేది కూడా కొంత ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం ప్రజల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం పాత 50% రిజర్వేషన్ దాటని విధానంతో వెళ్ళొచ్చని ఒక వెసులుబాటును అయితే కల్పించింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు దాంతో వెళ్తుందా లేకపోతే బీసీ నుంచి పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత ఎదురవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఏం చేస్తున్నా అని చెప్పేసి కూడా అంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో
ప్రభుత్వం మళ్ళీ ఇది రిస్క్ తీసుకొని పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం మళ్ళీ రిజర్వేషన్ మార్చాల్సి ఉంటుంది. మార్చి రిజర్వేషన్ మళ్ళీ ప్రకటించాలి, మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందో అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే పాత విధానంలో వెళ్ళొచ్చని ఒక వెసులుబాటుని ప్రభుత్వానికి కల్పిస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి కల్పిస్తూ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులో తెలిపింది. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పాత విధానం ప్రకారం ఎన్నికల సంఘం ముందుకెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. రిజర్వేషన్లు 50% మించొద్దని తెలిపింది. 42% జీవోను ఈ కోర్టు నిలిపివేసినందున దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని స్పష్టతనిచ్చింది.